బంగ్లాదేశ్లో హిందూ కుటుంబం హత్య కలకలం రేపింది. ఈ హత్యకు సంబంధించి పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. రిటైర్డ్ టీచర్ గణపతి చక్రవర్తి కుటుంబాన్ని హత్య చేసిన తర్వాత నిందితులు ఆ రాత్రి వారి ఇంట్లోనే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అక్కడే తిని స్నానం చేసినట్లు వివరించారు. బంగ్లాదేశ్లోనే రంగపూర్లో హిందూ కుటుంబం దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. కుటుంబంలోని నలుగురిని హత్య చేసిన తర్వాత నిందితులు వెంటనే అక్కడ నుంచి పారిపోలేదు. కొన్ని గంటల పాటు అదే ఇంట్లో ఉండి స్నానం చేసి ఫ్రిడ్జ్లో ఉన్న దోసకాయలు ఖర్జూరాలు తిన్నారు. ఆ తర్వాత డ్రగ్స్ తీసుకున్నారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రంగపూర్లో ప్రభుత్వ టీచర్గా పనిచేసి రిటైర్డ్ అయిన 65 ఏళ్ల గణపతి చక్రవర్తి ఏడాది కిందటే దాస్పార ప్రాంతంలో ఇల్లు నిర్మించుకొని భార్య ప్రీతిలత, కుమార్తె ఆగమి, కుమారుడు ప్రియంతో కలిసి ఉంటున్నారు. ఉద్యోగం నుంచి రిటైర్డ్ అయ్యాక గణపతి చక్రవర్తి హోమియోపతి వైద్యాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. గణపతి చక్రవర్తి ఇంటి పక్కనే ఉండే సిద్ధార్థ దాస్, ముగ్ధా దాస్ అనే ఇద్దరు యువకులు ఈ నెల 20న రాత్రి గణపతి ఇంటి టెర్రస్ పైకి చేరుకున్నారు. అక్కడ ఇద్దరు డ్రగ్స్ తీసుకున్నారు. పై అంతస్తు నుంచి శబ్దాలు రావడంతో గణపతి చక్రవర్తి పైకి వెళ్ళి చూడగా సిద్ధార్థ్, ముగ్ధాస్ డ్రగ్స్ తీసుకుంటూ కనిపించారు. వారిని గణపతి మందలించారు. తాము డ్రగ్స్ తీసుకుంటున్న విషయం బయటపడుతుందన్న భయంతో వారు ఆయన మెడకు తువాల్ బిగించి ప్రాణాలు తీశారు. చక్రవర్తి కేకలు విని టెర్రస్ మీదకు వచ్చిన ఆయన భార్య ప్రీతిలతను ఇద్దరు యువకులు అలాగే హత్య చేశారు. ఆ తర్వాత గణపతి ఇంట్లోకి వెళ్ళి ఆయన ఇద్దరు పిల్లలను ఆగమి, ప్రియాంను చంపేశారు. గణపతి చక్రవర్తి కుటుంబం మొత్తాన్ని హత్య చేసిన తర్వాత నిందితులు సిద్ధార్థ్, ముగ్ధాస్ ఆ రాత్రి అతని ఇంట్లోనే ఉన్నారు. అక్కడే స్నానం చేసి ఫ్రిడ్జ్లో ఉన్న ఫుడ్ తిన్నారు. అక్కడి నుంచి పారిపోయే ముందు ఇంట్లోనే బీరువాలు తెరిచి దుస్తులు, ఇతర వస్తువులను చిందరవందరగా పడేశారు. టీచర్ ఇంటి నుంచి బంగారు నగలను ఎత్తుకెళ్లారు. మృతులకు సంబంధించిన 2 మొబైల్ ఫోన్లను నీటిలో పడేశారు. శనివారం ప్రీతిలత చెల్లెలు పూజ తన అక్కతో మాట్లాడేందుకు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇతర కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిన కలవకపోవడంతో సాయంత్రం ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు గణపతి ఇంటికి చేరుకున్నారు. నలుగురు హత్యకు గురైనట్లు గుర్తించి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులు సిద్ధార్థ్, ముగ్ధాస్ను గుర్తించిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. వారి నుంచి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.